నమస్కారం. నేను మీ విజయ. గుని రసోయిలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు కాకరకాయతో ఒక మంచి రెసిపీ చెప్తాను. మనం సాధారణంగా కాకరకాయతోని వేపుడు చేసుకుంటాము, పుల్ల బెల్లం కూర చేసుకుంటాము, మసాలా వేసి చేసుకుంటాము కదా, చిప్స్ చేసుకుంటాము, చాలా రకరకాలు చేసుకుంటాం. కానీ ఈరోజు నేను కాకరకాయ కాదండి, కాకరకాయ తొక్కతో మీకు ఒక రెసిపీ చెప్తాను. చాలా బాగుంటుంది. షుగర్ వాళ్ళకి, మామూలు వాళ్ళకి అందరికీ బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. మీకు తెలిసిన ఇదేమిటో, ఇది కాకరకాయ తొక్కతోని పకోడీలు. రండి ఇది ఎలా చేస్తారో ఈరోజు నేను మీకు కాకరకాయ తొక్కతోని పకోడీలు చెప్తాను. చాలా బాగుంటాయండి. ఇవి కరకల్లాడుతూ ఉంటాయి. అసలు ఇది చేసిన తర్వాత ఎవరు అనరు ఇది దేంతో చేశారు అని. అంత బాగుంటాయి, అసలు పోల్చుకోలేరండి. సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్లో తినొచ్చు. ఇదిగో చూడండి, ఇలా సాస్తో తిన్నారనుకోండి, ఆహా ఏమి రుచి. మరి రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను. చూడండి, ఇవి నేను ఇక్కడ 6 కాకరకాయలు తీసుకున్నాను. బాగా కడుక్కొని ఇప్పుడు దీనికి తొక్కలు తీసేయాలి. తొక్కలు తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అందరూ చేదుగా ఉంటుందని చెప్పి కాకరకాయ తొక్కను పారేస్తారు. షుగర్ వాళ్ళు ఏం చేస్తారంటే దీని రసం తీసుకొని తాగుతారు. అది హెల్త్కి మంచిది కాబట్టి ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. చూడండి, ఇలా తీసుకొని ఆ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులోని ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇది బాగా కలపాలి. కలిపేసి ఒక అరగంట సేపు ఇది పక్కన పెట్టేయాలి. పక్కన పెడితే ఏమవుతుందంటే ఇందులో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది. కస, చేదు, నీరు అంతా బయటకు వచ్చేస్తుంది. అరగంట సేపు దీన్ని నేను పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, అరగంట అయిపోయింది. ఇప్పుడు ఇందులోంచి నీరు వచ్చేసి ఉంటుంది. ఇగో సరే, పిండుతూ ఉంటే నీరు వచ్చేస్తుంది. బాగా పిండేసుకోవాలండి. పిండుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీస్తే దీంతో పాటు ఏమవుతుందంటే దీని కస, చేదు అంతా పోతుంది. అస్సలు చేదు ఉండదు ఇలా తీస్తే. సరే, ఇలా అంతా తీసేసుకోవాలి. మీరు అనుకుంటారు ఏంటి కాకరకాయతో బజ్జీలు ఏమిటని, కానీ చాలా బాగుంటాయి. చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి ఇవి. చూడండి, ఈ తొక్కలోని నేను సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ అండి, చిన్న ఉల్లిపాయ, అది అల్లం, వెల్లుల్లిపాయ, చిన్న పచ్చిమిరపకాయ, ఒక పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ సన్నగా తరిగాను, ఇవి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర, ధనియాల గుండ కొంచెం, 1 స్పూను ధనియాల పౌడరు, కొంచెం కారం, పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. తర్వాత జీలకర్ర, అలాగే వాము, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసుకొని ఇవి బాగా కలుపుకోవాలి. ఈ ముందు బాగా కలిపేసుకోవాలి. అంటే ఉప్పు, కారం అని దీనికి బాగా తగిలిపోవాలండి. ఇప్పుడు శనగపిండి, మనకి ఎంత కావాలో అంత శనగపిండిలో వేసుకొని కలుపుకోవాలి. నీళ్ళు వేసి అవసరం పడదు. ఒకవేళ కొంచెం గట్టిగా ఉందనుకోండి, కొంచెం నీళ్ళు జల్లుకోవచ్చు. అందులో నీళ్ళు ఉంటుంది కదా, ఆ నీళ్ళతోనే ఇది మెత్తగా అయిపోతుంది. ఇక చూడండి, ఇలా గట్టిగా నొక్కుతూ కలుపుకున్నారనుకోండి, దీనికి నీళ్ళు అవసరం పడదు. ఇగో ఇలా అవుతుంది. ఇప్పుడు చూడండి, గ్యాస్ ఆన్ చేసుకున్నాను, నూనె పెట్టుకున్నాను. చేయి కొంచెం తడి చేసుకొని ఈ పకోడీలు ఇలా చేసుకోవాలి. బజ్జీలనండి, పకోడీలనండి, ఎలాగైనా ఇలా నూనెలో వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న వేసుకోండి. తినడానికి ఎంతో బాగుంటాయండి. కరకరలాడుతూ ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. ఇలా వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉండాలండి. గ్యాసు హైలో పెట్టకూడదు.
ఇలా సన్న సగమే వేగిందనుకోండి, లోపల నుంచి వేగుతాయి. వేగడమే అయిపోతాయి, పెద్ద టైం ఏం పట్టదు దీన్ని చేయడానికి. ఈవినింగ్ స్నాక్స్లా తినొచ్చు, మార్నింగ్ కూడా తినొచ్చు. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా పిల్లలు వచ్చినా ఇలా పెట్టవచ్చు చేసుకొని. అసలు పోల్చుకోరండి ఇది అయిన తర్వాత ఇది దేంతో చేశారో. మీకు తప్పకుండా అడుగుతారు ఇది దేంతో చేశారో. ఇలా సగం వేగిపోయి కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి తీసేయాలి. సగం వేగిన బజ్జీల్ని ఇవాళ తీసేయాలండి. మొత్తం వేయించకూడదు, డబల్ వేయించామనుకోండి అప్పుడు దీని టేస్ట్ వస్తుంది, కరకరలాడుతూ వస్తాయి, చాలా బాగుంటాయి. ఒక మాటే మొత్తం వేయించకూడదు, ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకో వాయి వేస్తాను చూడండి. ఇంకో ఇది కూడా హాఫ్ అయింది, దీన్ని కూడా తీస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ముందు వేయించాను కదా, అవి మళ్ళీ వేయిస్తాను. ఇంకొక మాట వేయించుకోవాలి. వేయించుకున్నాం అనుకోండి అప్పుడు లోపల నుంచి వేగి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. ఎప్పుడైనా ఇలాంటి బజ్జీలు చేసుకున్నా కూడా డబల్ వేయించాలండి, డబల్గాను. ఇది కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారా ఈ కలర్ రావాలి, వేగిపోయి చూసారా ఈ కలర్ రావాలి. ఇప్పుడు నేను దీన్ని బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇంతకన్నా మరి వేయించకూడదు, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా టిష్యూ పేపర్లో తీసుకున్నారనుకోండి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకోటండి వేడివేడిగా కాకరకాయ తొక్కతో పకోడీలు రెడీ అయిపోయాయి. చూసారా ఎంత బాగున్నాయి, చూడ్డానికి బాగున్నాయి, తినడానికి ఎంతకన్నా బాగుంటాయండి. ఇదిగో చూడండి లోపల కూడా ఎంత బాగున్నాయో. దీన్ని ఏదైనా సాస్తో కానీ గ్రీన్ చట్నీతో తింటే భలే ఉంటాయండి. ఇది చూడండి, ఇది నేను సాస్తో ముంచుకొని తింటాను. ఆహాహా, చాలా టేస్టీగా ఉన్నాయండి. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి. కొత్తగా ఛానల్లో ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.